సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న గొల్లవిడిపి గ్రామంలో టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు డాక్టర్ మన్నె రవీంద్రతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ మన్నె రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు డబ్బు మూటలతో ఇంటింటికి వస్తున్నారని, ఆ డబ్బులు తీసుకుని సైకిల్ గుర్తుపై ఓటు వేయండి అని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీడీపీతో మాత్రమే సాధ్యమని, గత 5 సంవత్సరాల నుండి కనీసం ఒక తట్ట మట్టి కూడా పోయలేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కనీసం మంచినీటి వసతి కూడా లేదని తెలిపారు. మన ప్రాంతవాసి అయిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎరిక్షన్ బాబుకి ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బంధువులు నీ మాటిని వాళ్ళందరూ చెప్పి సైకిల్ గుర్తులు సాయం చేయండి. నువ్వేం చెప్తే అది చేస్తా. నీ గౌరవం కలగదా ఓట్లు వేయాలా, ప్రార్థన చేయాలి దేవుడిని నేను గెలవాలని. సరేనా? సైకిల్ మీద ఇద్దరు చెయ్యండి. 24,000 వస్తాయి వచ్చే నెల నుంచి. ఇద్దరు పెన్షన్లు ఇస్తాం. ఒకరికే కదా, సైకిల్ కేసి ఇద్దరికి ఇస్తున్నాం. పాటలకు మారిండు చెప్పి సైకిల్ చేయాలా అంతేనా? గారికి అదేవిధంగా నాతో పాటుగా మండలం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ, ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వచ్చిందో గుర్తు మళ్ళీ ఇప్పుడు ఉంటుంది. ఎవరైనా ఆయనకు ఓటు వేస్తే అది మురిగిపోయి ఓటు ఎక్కడ వేయబోతుందని నేను చెప్పడానికి వచ్చాను. మన పార్టీ మన గుర్తు, మనం ఇంతకాలం ఈ పార్టీలో ఉన్నాము, దాంట్లో పుట్టాము, దాంట్లోనే మరణిస్తాం. 5 సంవత్సరాలు అది చేసిపోయి ఒక తప్పుడు మట్టి కూడా రోడ్డు లేదు, ఒక గ్రామానికి నీళ్ళు ఇచ్చిన పని లేదు. ఇది టీడీపీ ఇప్పుడు కార్యకర్తల మీద ఆధారపడిన పార్టీ. మన నాయకుడు ప్రజా సంక్షేమ అభివృద్ధి చేసే నాయకుడు. కష్టం నష్టం గురించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆర్థిక ఒకసారి వైసీపీ వాళ్ళు మాత్రం నమ్మకం డబ్బు మోటార్తో వస్తున్నారు. కాలనీలకు వచ్చి మేము అది చేస్తే వాళ్ళు ఏమో అభివృద్ధి ఏం చేయరు. ఒక ఏదో డబ్బులు ఇచ్చిపోతా డబ్బులు మాత్రం తీసుకొని పేరుగా తీసుకొని కానీ ఓటు మట్టుకి ఎలక్షన్ బాబు గారికి వేసి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. తెలుగుదేశం అత్యంత తెలుగుదేశం.